Please, all of you will go to please sit. Creativity and మాఫియా నిర్మల్లో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇక్కడే డిపిఓ హౌస్లో మనం ఒక సెల్ సపరేట్గా చేసి దానికోసం సపరేట్ స్టాఫ్ని పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాము. నిర్మల్కి సంబంధించిన ఎవరైనా ఏమైనా సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెట్టినా లేదా అరాచకమైన పోస్టులు పెట్టినా వాళ్ళు మానిటర్ చేయాలని మేము లాస్ట్ 3 months నుంచి వర్కౌట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ మర్తిన్ మాఫియా అనే ఒక ఇన్స్టా పేజ్ మా దృష్టికి వచ్చింది. దీన్ని మేము కంటిన్యూస్గా వర్కౌట్ చేసి దాని మీద మేము అన్ని రకాలుగా పరిశోధన చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ అద్వేల్ చార్జ్ తర్వాత షేక్ మర్తినుద్దీన్ అండ్ షేక్ అలీ వీళ్ళ ముగ్గురు కలిపి ఒక ముఠగా ఏర్పడ్డారు. వీళ్ళు ఈ జల్సాలకి బాగా అలవాటు పడి వీళ్ళు ఈ ఆన్లైన్లో బర్తీ కొన్నామని చెప్తున్నారు. కానీ అది ఎక్కడ కొన్నారు అన్నది మేము అలా పోలీస్ కస్టడీలో తీసుకున్నప్పుడు తెలుస్తుంది. అలాగే ఒక పిస్టల్ కూడా వీళ్ళు కొనుగోలు చేసి దీని ద్వారా వేరే వాళ్ళందరినీ బెదిరించి దోపిడీకి పాల్పడడం జరుగుతుంది. వీళ్ళు ముఖ్యంగా రాత్రులు బస్ స్టాండ్ పరిసరాల్లో తిరుగుతున్నారు. నైట్ బాగా లేట్ నైట్లో బస్ స్టాండ్లో ఎవరన్నా బస్సు తప్పిపోయిన వాళ్ళు లేదా ఎర్లీ మార్నింగ్ బస్ ఎక్కాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు పట్టుకొని నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి కూడా వీళ్ళు చిన్న దోపిడీ చేయడము లేదా నగర్ శివారులో మనకి ఎవరించడము దోపిడీకి పాల్పడడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. సో ఈరోజు నిర్మల్ పట్టణ పోలీసులు డిఎస్పీ గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 4 సెల్ ఫోన్స్ ఒక ఈ వెపన్ సీజ్ చేయడం జరిగింది.